హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పన్నీర్ ఫ్రై అయితే రెడీ చేసుకుందామండి. ఇందుకోసం ఒక పన్నీర్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము. ఓకే అండి, దాన్ని వచ్చేసి మనకు కావాల్సినంత సైజులో పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సరిపోతుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనం మేనేజ్ చేసి పెట్టుకోవాలండి. ఇందుకోసం మనం ముందుగా ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ కూడా వేసుకుందామండి. జీరా పౌడర్ వేయడం వల్ల ఫ్రై అయితే చాలా ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఓకే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక స్పూన్ వచ్చేసి కారం కూడా వేసేసుకుందామండి. దీంట్లో ఎక్స్ట్రాగా మసాలాలు అవేం పట్టవండి, ఇంతవరకు సరిపోతుంది. ఓకే అండి, ఇది సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే, ఈవెన్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, దాన్ని వచ్చేసి బాగా కలిపేసి ముక్కలన్నిటికీ మనం వేసిన అన్నీ పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే సైడ్ పెట్టేసేద్దాము. తర్వాత వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ ఎక్కువ పట్టదండి పన్నీర్కి, ఎందుకంటే పన్నీర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకోదు. ఓకే అండి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా మేనేజ్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే అందులో వేసేసుకుందాము. ఇది ఒక్కసారి చేసి పిల్లలకు పెట్టండి అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ హెల్తీ ఫుడ్ కాబట్టి వీక్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం ముక్కలు మొత్తం అందులో వేసేసాం కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఆ పీసెస్ని అటు ఇటు తిప్పుతూ 2 వైపులా బాగా వేగేట్టుగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టొద్దండి, దానివల్ల ఏంటంటే పన్నీర్ ఎక్కువగా వేగి పాడైపోతుంది, అప్పుడు టేస్ట్ కూడా ఏం రాదండి. ఓకే, అలా తిప్పుతూ ముక్కల్ని కూడా 2 సైడ్స్ బాగా రెడ్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలండి. మనం ముందుగా ఉప్పు కారం వేసాం కాబట్టి 1 సైడ్ అయితే కొంచెం మాడినట్టుగా అనిపిస్తుంది, కానీ అది ఎర్రగా వేగటం అండి. ఉప్పు కారం ముందుగానే వేసేస్తున్నాం కాబట్టి ఆయిల్లో అలా కనిపిస్తుంది అంతే, లేదంటే 2 సైడ్స్ బాగా ఎర్రగా వేగిపోతుంది. ఓకేనండి, తర్వాత మనం వేయటానికి దానికి ఏం పట్టదండి. తర్వాత మనం ఆయిల్లో ఉప్పు కారం అలా వేసామంటే పన్నీర్ అయితే ఏం పీల్చుకోదనమాట. అందుకని ముందుగానే మనం మేనేజ్ చేసుకున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట. చూసారా, బాగా రెడ్ కలర్లో వచ్చేసింది. అలా 1 సైడ్ వచ్చేసి అలా వస్తుంది మాడినట్టుగా, కానీ అది మాడటం కాదని బాగా వేగడం. ఓకే, మీరు కూడా అలా ట్రై చేసి పెట్టండి ఒకసారి పిల్లలకి. ఓకే అండి, మాకైతే మంచి కలర్ తోటి పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పన్నీర్ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నాము. దీంట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.